దర్శన్ తూగుదీప కన్నడ స్టార్ హీరో. కన్నడ ప్రజలు ముద్దుగా పిలుచుకునే పేరు ఛాలెంజింగ్ స్టార్. రియల్ లైఫ్ లో హీరో అయిన ఈ ప్రబుద్ధుడు రియల్ లైఫ్ లో విలన్ గా మారాడు. ఏకంగా మర్డర్ కేసులో అడ్డంగా బుక్ అయ్యాడు. డబ్బు పరపతి ఉన్నవారు దాన్ని దుర్వినియోగం చేస్తే ఎలా తయారవుతారనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దర్శన్. చట్టం వారి చుట్టం అనుకున్నారో ఏమో, లేక ఏం చేసినా కూడా అడిగేవారే లేరనుకున్నారేమో, ఏమనుకుంటారో తెలియదు. కానీ ఒక తప్పు చేసేసి దాన్ని కవర్ చేసుకునేందుకు మరికొన్ని తప్పులు చేసి ఆఖరికి కటకటాల పాలయ్యాడు దర్శన్. నిజానికి ఈ మర్డర్ కేసులో అనేక ట్విస్టులు. కర్ణాటకలో రేణుకా స్వామి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. విచారణ ప్రారంభమైంది. అన్ని వేళ్లు కూడా దర్శన్ వైపు వెళ్లాయి. ఎందుకు చంపించాడని ఆరా తీస్తే పవిత్ర గౌడ పేరు బయటకొచ్చింది. ఇందుకే ఎవరి పవిత్ర గౌడ? దర్శన్ ప్రేయసి. ఆఫ్ కోర్స్ ఆయనకు ఇంతకు ముందే పెళ్ళైంది, పిల్లాడు కూడా ఉన్నాడు. బట్ ఇది వివాహేతర సంబంధం. ఇదే ఇక్కడ పెద్ద తప్పు. ఓకే, అది ఆయన పర్సన్, మనం జడ్జ్ చేయలేం. కానీ ఆ ప్రేయసిని రేణుకా స్వామి వేధించాడు. ఈ విషయం తెలుసుకున్న దర్శన్ ఏకంగా అతనిపై దాడి చేయించాడు. ఆ దాడిలో అతను చనిపోయాడు. ఇది ఇప్పటి వరకు ఉన్న వివరాలు. ఇందులో దర్శన్ చేసిన మొదటి తప్పు వేధిస్తున్నాడు అని తెలుసుకోగానే తానే చర్యలు తీసుకోవాలని అనుకోవటం. వెంటనే నలుగురితో అతన్ని పిలిపించాడు. మాటలు కాస్త దాడుల వరకు వెళ్ళాయి. ఆ దాడిలో అతను మరణించాడు. మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఆ కేసు నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడ క్రిమినల్ థాటే వచ్చింది ఆయనకి. ఓ ముగ్గురిని సెట్ చేసేసాడు. ఈ హత్య చేసిందే తానే అని అంగీకరించేందుకు ఒప్పించేశాడు కూడా. ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ తన ఫ్రెండ్ కమ్ కో యాక్టర్ ప్రదోష్ ను సంప్రదించాడు దర్శన్. దీంతో ఈ కేసు మరో టర్న్ తిరిగింది. ఎవరి ప్రదోష్ అనే కదా మీ డౌట్? ప్రదోష్ పలు కన్నడ మూవీస్ లో యాక్ట్ చేశాడు. దర్శన్ తో కలిసి బృందావన, బుల్బుల్ మూవీస్ లో యాక్ట్ చేశాడు. దానికంటే ముందు ఓ మంత్రి వద్ద పనిచేశాడు ప్రదోష్. సో ప్రదోష్ ను కాంటాక్ట్ అయ్యాడు దర్శన్. ఓ 30 లక్షలు ఇచ్చి మ్యాటర్ ను సెటిల్ చేయాలని రిక్వెస్ట్ చేశాడు. దానికి అతను కూడా ఒప్పేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ప్రదోష్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రదోష్ తో కలిపి ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 14కు పెరిగింది. ఇక ఈ కౌంట్ ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. మరో 3 పరారీలో ఉన్నారు. వారిని కూడా అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు పోలీసులు. ఇదంతా జరుగుతున్న సమయంలో రేణుకా స్వామి ఎటాప్సీ రిపోర్ట్ బయటకొచ్చింది. అందులో ఏముంది? అతడు చనిపోయే ముందు చిత్రహింసలు పెట్టారని ఎటాప్సీ రిపోర్ట్లో తేలింది. మొహంపై దాడి చేశారు. తలకు తీవ్ర గాయమైంది. బాడీలో చాలా చోట్ల ఎముకలు విరిగిపోయాయి. ప్రైవేట్ పార్ట్స్ డ్యామేజ్ అయ్యాయి. ఈ కారణాల వల్లే అతను చనిపోయాడని తేలింది. మరి ఇదంతా చేసింది కావచ్చు, చేపించింది కావచ్చు. బట్ ఎవరు? దర్శన్. ఈ కేసులో A1 పవిత్ర, A2 దర్శన్. ఒక్కసారి సీన్ను ఇలా జరిగితే ఎలా ఉండేదో ఆలోచించండి. ఫస్ట్ సినారియో, పవిత్ర గౌడను రేణుకా స్వామి వేధించాడు, అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేశారు, అరెస్ట్ కూడా చేశారు. అక్కడితో అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సినారియో, పవిత్ర గౌడను రేణుకా స్వామి వేధించాడు. ఆమె వెంటనే ఈ విషయాన్ని దర్శన్ కు చెప్పింది. దర్శన్, పవిత్ర నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. కంప్లైంట్ చేశారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అక్కడితో అయిపోయింది ఈ విషయం. ఈ రెండిటిలో కూడా ఏది జరిగినా దర్శన్ హాయిగా షూటింగ్లకు అటెండ్ అయ్యేవారు. పవిత్ర తన పని తాను చేసుకునేవారు. మిగతా నిందితులు కూడా తమ పనులు చేసుకుంటూ ఉండేవారు. బట్ వీరు చేసిందేంటి? ఇష్యూను వీళ్లే సెటిల్ చేయాలి అనుకున్నారు. మొదట కిడ్నాప్ చేశారు, తరువాత దాడి చేశారు. అది కూడా అత్యంత దారుణంగా కొట్టారు. దెబ్బలకు అతను చనిపోయాడు. ఇప్పుడేమైంది? ఈ సీన్ కు ముందు వరకు బాధితురాలిగా ఉన్న పవిత్ర మర్డరర్ గా మారింది. స్టార్ హీరో జైలుకు వెళ్ళాడు. తాను తప్పించుకునే క్రమంలో మరో 12 మందిని కూడా జైలుకు చేర్చాడు ఈ స్టార్ హీరో. తప్పు చేయటమే తప్పు. ఆ తప్పుని కప్పిపుచ్చుకునేందుకు మరికొన్ని తప్పులు చేయటం అనేది ఓ ఊబిలో పడినట్టే. దానివల్ల అంతకంతకు లోపలికి కూరుకుపోవడమే తప్ప బయటకు పడే ఛాన్సే ఉండదు. పూణే యాక్సిడెంట్ కేసులో లాగా కోట్లకు వారసులైన దర్శన్లా కోట్ల మంది అభిమానులు ఉన్నా ఎవరు మినహాయింపైతే కాదు.
బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.